హాయ్ ఎవ్రీవన్, నా పేరు సిద్ధు సామ్రాట్. మాకు వచ్చేసి బెంగళూరు టు హైదరాబాద్ వయా మద్రాస్ అనే రెస్టారెంట్ ఉంది. ఈ కాన్సెప్ట్ ఏంటిదంటే, నేను 2 ఇయర్స్ బెంగళూరులో జాబ్ చేసినప్పుడు డొన్న బిర్యానీ అనేది నాకు మస్తు ఎక్కువ నచ్చేది. సో దాన్ని ఇక్కడ మన హైదరాబాద్లో కూడా తినిపించాలి అనే ఒక ఇంటెన్షన్ తోటి బెంగళూరు కాన్సెప్ట్ తీసుకున్నాం. హైదరాబాద్ అనేది హైదరాబాద్ బిర్యానీ కామన్, మనం అది ఎప్పుడు తిన్నా బోర్ కొట్టదు కాబట్టి అది కూడా చేస్తున్నాం. అండ్ మద్రాస్ వయా మద్రాస్ అని ఎందుకు పెట్టినామంటే, మా అదనది వచ్చేసి మద్రాస్, తను తమిళియన్. సో తను చేసిన సాంబార్ కానీ అదంతా మీకు నచ్చుతుంది. సో అది కూడా యాడ్ చేసినాం. సో డొన్న బిర్యానీ వచ్చేసి ఫస్ట్ ఇంట్లో ట్రై చేసి అది మేకింగ్ మొత్తం ట్రై చేసినాం. అది ఒక రెసిపీ ఫిక్స్ అయిన తర్వాత నా వైఫ్ గాయత్రి తను వచ్చి మొత్తం దాన్ని ఇంప్రూవైజ్ చేసేసి హోటల్లో మనకి ఎట్లయితే సర్వ్ చేయొచ్చో అట్లా ఇంప్రూవైజ్ చేసింది. సో ఇది మా కాన్సెప్ట్. ఐటమ్స్ వచ్చేసి మా దగ్గర బెంగళూరు డొన్న బిర్యానీ, హైదరాబాదీ దమ్ బిర్యానీ అండ్ మద్రాసీ సాంబార్ రైస్, ఈ 3 ఉంటాయి. 3 ఫేమస్. చికెన్, మటన్, ప్రాన్స్ ఉంటాయి అన్నిట్లో. అండ్ స్టార్టర్స్లో కూడా బెంగళూరు ఐటమ్స్, హైదరాబాద్ ఐటమ్స్, మద్రాస్ ఐటమ్సే ఉంటాయి. సో మా ఫేమస్ ఐటమ్ ఒక కాంబో వచ్చేసి BTH స్పెషల్ కాంబో. దాంట్లో మటన్ డొన్న బిర్యానీ సింగిల్, సాంబార్ రైస్ ఫుల్ అండ్ చికెన్ దమ్ బిర్యానీ మినీ వచ్చేస్తుంది. ఒక ఆమ్లెట్, ఒక పాపడ్ కూడా వస్తుంది, ఒక డెజర్ట్ కూడా వస్తుంది. 3 మెంబర్స్ ఈజీగా తినొచ్చు. అండ్ ఇది జస్ట్ 500 రూపీసే. ఇది వచ్చేసి మా స్పెషల్ కాంబో. ప్లీజ్ డూ విజిట్ బెంగళూరు టు హైదరాబాద్ వయా మద్రాస్. రెస్టారెంట్ స్టార్ట్ చేద్దామని యాక్చువల్గా చిన్నప్పటి నుంచి వెళ్ళి ఫుడీస్ బాగా. తర్వాత మన రీసెంట్ 2-3 ఇయర్స్ నుంచి వెళ్ళి మేమిద్దరం కలిసి ఉంటున్నప్పటి నుంచి వెళ్ళి కూడా ప్రతి ఒక్క రెస్టారెంట్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడం, అన్ని టైప్స్ ఆఫ్ బిర్యానీస్ అన్ని తినడం చేసినాం. కానీ బెంగళూరు టైప్ బిర్యానీ ఎక్కడ తిన్నా సరే సాటిస్ఫై కాలేదు. ఉన్నాయి యాక్చువల్లీ హైదరాబాద్లో కొన్ని, కానీ అవి మా ప్యాలెట్కి సెట్ అవ్వలేదు. సో మన తెలంగాణ ప్యాలెట్కి ఎట్లా సెట్ అవుతుంది అని చెప్పేసి మా వైఫే తను కొంచెం ఇంప్రూవైజ్ చేసి ఆ డొన్న బిర్యానీని తెలంగాణ ప్యాలెట్ కోసం అని చెప్పేసి ఇట్లా కొన్ని స్పైసెస్ అవి కొంచెం ఎక్కువ వేసేసి మనకు సెట్ అయ్యేలా చేసి ఇది మనం పెడదాము ఫస్ట్ అని చెప్పేసి స్టార్ట్ చేస్తే, దాంతో మిగతాన్ని యాడ్ చేయాల్సి వచ్చింది బెంగళూరు, హైదరాబాద్, మద్రాస్ అని చెప్పేసి. స్టార్టర్స్లో మనకి చికెన్ కాజు పకోడీ, క్షేత్రీయ కబాబ్, ప్రాన్స్ పకోడీ అండ్ వెజ్ వాళ్ళకి గోబీ పకోడీ అండ్ పనీర్ పకోడీ కూడా అవైలబుల్ ఉంది. ఈ 5 ఐటమ్స్ అయితే బాగా సేల్. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి కానీ 5 ఐటమ్స్ అయితే చాలా సేల్ అవుతున్నాయి. క్షేత్రీయ కబాబ్ అనేది వచ్చేసి బెంగళూరు ఐటమ్, అది చాలా ఎక్కువ సేల్ అవుతుంది ఇక్కడ యాక్చువల్లీ చెప్పాలంటే. ఇంకా అక్నూర్ చికెన్ పకోడీ ట్రై చేయాలి మస్ట్ అందరూ. దాంట్లో యాక్చువల్లీ పకోడీ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ గీలో తాలింపేసి అది డిఫరెంట్ ఉంటుంది కంప్లీట్గా. యూ మస్ట్ ట్రై ఇట్. అండ్ టైమింగ్స్ వచ్చేసి 12:30 in the morning ఓపెన్ అయ్యి నైట్ 1 వరకు ఉంటుంది. వీఆర్ అవైలబుల్ ఆన్ స్విగ్గీ, జొమాటో అండ్ మ్యాజిక్ పిన్. కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. కింద 30 సీటింగ్ ఉంది, పైన 50 సీటింగ్ ఉంది. యాక్చువల్లీ పార్టీస్ అవి కూడా చేసుకోవచ్చు. ఈరోజు నైట్ కూడా బర్త్డే పార్టీ ప్రిపరేషన్ అవుతుంది. అండ్ ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి ఆడుకోవడానికి. సో మంచి టైం పాస్ అవుతుంది. ఆర్డర్ ఇచ్చి ఫ్రెండ్స్ అందరూ కలిసి వచ్చినప్పుడు మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేయొచ్చు. ఆర్డర్ ఇచ్చి ఫుడ్ వచ్చే లోపు మీరు ఇక్కడ క్వాలిటీ టైం స్పెండ్ చేయొచ్చు. ప్రొజెక్టర్ ఉంది, మూవీస్ వీకెండ్ ఈవినింగ్స్ మూవీస్ వేస్తాం. అండ్ మ్యాచెస్ ఉన్నప్పుడు క్రికెట్ మ్యాచ్ కూడా పెడతారు.